నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. చెర్ల మండలం బోదనెల్లి గ్రామ శివారు అడవిలోని టేకు చెట్లకు రక్షణ లేదు, కాపాడవలసిన కంచె చేనును మేస్తుందా అంటున్న CPIML మాస్ లైన్ పార్టీ కార్యదర్శి కొండా కౌశిక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని బోదనెల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతాన్ని గురువారం CPIML మాస్ లైన్ పార్టీ నాయకత్వం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ మండలంలోని బోదనెల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో టేకు చెట్లు విచ్చలవిడిగా గొడ్డలి వేటుకు గురయ్యాయని ఆయన తెలిపారు. బోదనెల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతానికి రక్షణ లేదని, ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే టేకు చెట్లు నరికివేతకు గురి అవుతున్నాయని పార్టీ కార్యదర్శి కొండా కౌశిక్ అన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే ఇట్టి విషయమై విచారణ జరిపి టేకు చెట్లను నరికిన సదరు వ్యక్తులపై ఆయా సంబంధికులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. చెర్ల మండల పరిధిలోని బోదనెల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మొత్తం టేకు కలప మొత్తం గొడ్డల వేటుకు గురై మాయమవుతా ఉంది. అయినా సరే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఎందుకంటే ఈ ఒక్క చెట్టే కాదు, ఇప్పుడు మొత్తం కూడా ఈ వీటి మొత్తం సందర్శించడం జరిగింది. సందర్శించిన క్రమంలో అనేక చెట్లు మొత్తం గొడ్డల వేటుకు గురై ఎక్కడ చెట్లు ఎక్కడ మొద్దులు అక్కడే పడిపోయి ఉన్నాయి. ఇలాగా జరగడానికి కారణం ఖచ్చితంగా అధికారుల అసమర్థతే కారణానికి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి అసమర్థత కలిగినటువంటి అధికారులని తక్షణమే సస్పెండ్ చేయాలా మా CPIML మాస్ లైన్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం.